గ్రేటర్ వాసుల సమస్యలు పరిష్కరించడంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా విఫలమైందని ఎంసీపీఐయు నాయకులు సాగర్ ఆరోపించారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఎంసీపీఐయు ఆధ్వర్యంలో గుడిసెవాసులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళనకు దిగారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు, పెన్షన్ రాళ్ళందరికీ పెన్షన్స్, రాని సమస్యలు, సమస్యలను కుక్కల బెడదను, కుక్కల బెడదను, రోడ్ల బెడదను. గ్రేటర్ పరిధిలో అనేక నగరములు ముంపు ప్రాంతానికి గురవుతున్నాయని, వారికి ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించిన నష్టపరిహారం అందించడం లేదని, నగరంలో చాలా డివిజన్లు సైడ్ డ్రైన్స్ అంతర్గత రోడ్లు సరిగా లేవని, అంతేకాకుండా కుక్కలు కోతులు బెడదతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, అర్హులైన వారికి పెన్షన్ కూడా అందడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 10 రోజులలో సమస్యలు పరిష్కరించకుంటే ఎంసీపీఐయు ఆధ్వర్యంలో ఆందోళన ఉద్రిక్తం చేస్తామని సాగర్ అన్నారు. ఎంసీపీఐయు వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఎంసీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుండి స్థానికంగా ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తెలుసుకోవడం కోసం ఎంసీపీఐ బృందాలు వరంగల్ నగరంలో వార్డులన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. ప్రభుత్వమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వరంగల్ నగరాన్ని విజిట్ చేసి స్వయంగా ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ప్రకటించారు. కానీ కార్పొరేషన్ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ తూతూ మంత్రంగా సర్వేలు చేసి పేదలందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఇది మా బృందానికి స్పష్టంగా ప్రజలు విన్నవించడం జరిగింది. చారిత్రకమైన వరంగల్ నగరం ఈరోజు మున్సిపాలిటీ కార్పొరేషన్గా పేరుగన్న నగరం అంతర్గత రోడ్లు లేక, డ్రైను లేక, ఈరోజు అండర్ గ్రౌండ్ సిస్టమ్ లేక తీవ్రమైన ఇబ్బందులను ఈ నగరం ఎదుర్కొంటున్నా ఉంది. దీని ప్రధాన కారణం ఈ కార్పొరేషన్ మొండి వైఖరి, సరైన పని లేక, సరైన నిర్మాణం లేక, భవిష్యత్తు ప్రణాళిక లేక ఈ నగరాన్నంతా కూడా అస్తవ్యస్తంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి స్థానికంగా పేర్కొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐ నగర కమిటీగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ధర్నా పేదోళ్ళు ఏదైతే ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తాం. మొన్న ఎంఆర్ఓ కాడికి పోయి నేను సొంతంగా 115 మంది పేర్లు రాసుకపోయి మా ఇంటి దగ్గర అందరం కలిసి పోయి మహిళలం ఇచ్చొచ్చినాం. ఆ రోజు మీటింగ్ ఉన్నదని, కొండ సూర్యక మీటింగ్ ఉందని పోయింది. సరే పోయినాను మా ఆ ఎంఆర్ఓ గారిని మార్చేసరికి డివిజన్ మారిపోతుందా, మాకు వచ్చే డబ్బులు మారిపోతాయి. ఎవరు తినాల్సిన సొమ్ము ఎవడో తింటే మాకు రేషాలు రావా, మాకు కోపాలు మేమే మా ఓట్లు వాళ్ళు వేస్తారా? మరి వాళ్ళు వేస్తేనే మీ ప్రభుత్వం నడుస్తుందా? ఏది మరి ఇది కరెక్టేనా? మీరు చేసే పద్ధతులు మాకు ఒక్కొక్కరికి మీరు అందరి తర్వాత చేయగొట్టాలి. ఇది న్యాయమైన మాటేనా? గవర్నమెంట్ ఉన్నదా పడగొట్టుకుంటారా? మాకు తెలంగాణ కోసం అని వద్దని మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో అడుగు పెట్టినాం, మంచిగా చేస్తుందని. కానీ అట్లా చేయకుండా మమ్మల్ని ఇంకా హింస పెడితే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఏ ప్రభుత్వాన్ని పోని అటెండర్ నుండి అమ్మ రాజుపోండి అని అంటారు. అది కరెక్ట్ మాటేనా? మేము ఉండాలా వద్దా? మేము ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మేము చెట్ల పొంటి గుట్టల పొంటి ఉన్నామా?